guys, welcome back to my channel Happy Soul. Hope everyone is healthy and happy. Before starting our today's topic, I just want to let you know guys, first of all, thanks a lot for all your love and support. My Happy Soul family roju rojuki it's growing. I'm so happy and overwhelmed. Ee video first time చూస్తున్నారు. నా పేరు స్వాతి పసుపులేటి. నేను ఇప్పుడు కరెంట్లీ మాల్టా యూరోప్ లో ఉంటున్నాను. ఇవాళ మన టాపిక్ వచ్చేసి అందరికీ చాలా ఇంట్రెస్ట్ కదా ఈ టాపిక్ అనేది. నేను ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ మనం చాలాసార్లు గూగుల్లో డాక్టర్స్ అండ్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తూనే ఉంటాము. దాట్ ఈస్ వెయిట్ లాస్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇవాళ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను కూడా 4-5 years బ్యాక్ ఐ యూస్ టు బీ వెరీ ఒబీస్ అండ్ నేను చాలా ఓవర్ వెయిట్ ఉండే, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే ఒకప్పుడు, ఆల్ రిలేటెడ్ టు వెయిట్ అనమాట. సో నేను ఐ జస్ట్ వాంట్ టు గివ్ సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇన్ మై వెయిట్ లాస్ జర్నీ విచ్ ఐ హ్యావ్ నోన్. బికాస్ నేను ఏదైనా మీకు షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ అంటే డెఫినెట్గా నేను అది రివ్యూ చేసి నేను ఎక్స్పీరియన్స్ అయ్యి నాకు మంచి రిజల్ట్స్ వస్తేనే I will post, I will tell you guys, and I can assure that this definitely works and cheppi. And again, ee video lo weight loss tips anevi ఈ రిజల్ట్స్ అనేవి ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి డిపెండ్ అనమాట. అంటే వేరీ అవుతాయి, డిఫరెన్స్ ఉంటుంది. అంటే నాకు ఒకటి పడుతుంది, ఒక బాడీ టైప్ నాది, ఇంకొకరికి ఇంకొకటి. బట్ అవన్నీ ఏంటి, మీకు ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ మీ మెడికల్ కండిషన్స్ కానీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇవాళ నా వీడియోలో కొన్ని టిప్స్ నేను ఏమేమి ఫాలో అయ్యాను. జనరల్గా ఇది అందరూ ఫాలో అవ్వచ్చు, నాట్ ఓన్లీ లైక్ ఒబీస్ ఆర్ ఓవర్ వెయిట్ పీపుల్, అందరూ ఫాలో అయితే మనం ఎప్పుడు వెయిట్ లాస్ అనేది I believe completely it's a journey. It's not something a destination or something ఇవాళ మనం ఫాలో అయిపోయి ఒక 1 monthలో వెయిట్ రెడ్యూస్ అయిపోయి తర్వాత మన ఇష్టం వచ్చినట్టు తినేస్తే మన బాడీ దాన్ని తీసుకోలేదు. డెఫినెట్గా మనం ఇంక్రీజ్ అయిపోతాం వెయిట్ అనేది, అన్లెస్ యు ఆర్ బ్లెస్డ్ విత్ ఎ వెరీ గుడ్ మెటబాలిక్ రేట్ అనేది. నేను మాట్లాడేది చాలామందికి మేబీ సైంటిఫిక్గా తెలియకపోవచ్చు. నేను క్లియర్గా మన తెలుగులో నీట్గా ఒక కామన్ పర్సన్కి, ఏ నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా ఎలా అర్థమవుతుందో నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇవాళ. సో నేను కొన్ని టిప్స్ చెప్దాం అనుకున్నాను. కొన్ని మిస్టేక్స్ మనం డైలీ లైఫ్లో ఏం చేస్తామో దీనివల్ల ఏం పెరుగుతామని అనుకుంటాం, కానీ చిన్న చేంజెసే ఒక పెద్ద రిజల్ట్ ఇస్తుంది అనమాట మనకి. మన డైలీ లైఫ్లో మంచి స్మాల్ చేంజెస్ చేసుకుంటే అల్టిమేట్గా మీకు అది రిజల్ట్ చూసేసరికి యూ విల్ బీ లైక్ వావ్. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కొంచెం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను 5 years back, exactly 5 years back, my weight is around 98 kgs. Now it's around 65. అండ్ నేను నా వెయిట్ లాస్ జర్నీలో నాకు తెలుసుకున్న సైంటిఫిక్ రీసెర్చ్ చేసి కొన్ని నాకు డాక్టర్ సజెషన్స్, న్యూట్రిషియన్స్, డైటీషియన్స్ వాళ్ళందరితో నేను మాట్లాడి కొన్ని చాలా విషయాలు రీసెర్చ్ చేసి నేను తెలుసుకున్నాను అండ్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ విత్ మై బాడీ. కాబట్టి నేను మీకు ఇవాళ కొన్ని ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే డూస్ అండ్ డోంట్స్లో డోంట్స్ డిస్కస్ చేసుకుందాం ఫస్ట్. ఎందుకంటే డూస్ చాలామంది మీకు చెప్తారు, ఏమేం చేయొద్దో చాలామంది తక్కువ మంది చెప్తారు. సో డోంట్స్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి, డోంట్ ఫాలో everything that you came to know about diet, different diets, random diets. Don't follow random diets. అంటే ఏంటి, రకరకాల కీటో చేద్దాం, జిఎం డైట్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి మీ బాడీని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఐ మీన్ ఫస్ట్ అందరి బాడీస్కి అన్ని డైట్స్ పడవు. సో డోంట్ ఇరిటేట్ యువర్ బాడీ బై ఫాలోయింగ్ డిఫరెంట్ డైట్స్. మీరు ఏదైనా డైట్ ఫాలో అయ్యి మీ ఆకలిని చంపుకుంటే వాట్ విల్ హ్యాపెన్, యూ నో, at some point of time you reduce out the weight. When you stop that you will reback, అంటే మళ్ళీ మీకు డబుల్ ట్రిబుల్ వచ్చేస్తుంది మీ వెయిట్. మీరు లూజ్ అయ్యేదేమో వాటర్ మజిల్ లాస్ అవుతుంది, మీకు బ్యాక్ వచ్చేది ప్యూర్ ఫ్యాట్ వస్తుంది మళ్ళీ. సో ప్లీజ్ డోంట్ డూ దాట్. డోంట్ ఫాలో ర్యాండమ్ డైట్స్ అండ్ డోంట్ మార్కెట్లో ఏది రిలీజ్ అయితే, ఏది ట్రెండింగ్ అయితే అది చేయకండి. మీ బాడీకి మీకు ఏది సెట్ అవుతుందో తెలుసుకొని దాన్ని వాడండి. సెకండ్ డోంట్ వచ్చేసి, మార్కెట్లో ఏ ప్రోడక్ట్ రిలీజ్ అయ్యింది వెయిట్ లాస్ వితౌట్ ఎక్సర్సైజ్ అంటారు కదా, అస్సలు వాడద్దు. ఎక్సర్సైజ్ లేకుండా, ఏదైనా మన ఫుడ్ కంట్రోల్ చేసుకోకుండా ఇట్స్ మ్యాజిక్ పిల్, ఇది వాడితే మీరు తగ్గిపోతారు, అది ఏదైనా ఏ బ్రాండ్ అయినా ఎనీథింగ్, ఇట్ వోంట్ వర్క్. మీరు ఏది మీ బాడీలో లోపలికి తీసుకుంటుంటే
అండ్ మీరు కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకొని మీ బాడీకి పడుతుందా లేదా అన్నీ తెలుసుకుని చేయండి, ఓకేనా? సో డోంట్ ఫాలో ద మార్కెటింగ్ స్ట్రాటజీస్. థర్డ్ డోంట్ వచ్చేసి మనం అనుకుంటాం కదా సాఫ్ట్ డ్రింక్స్ ఒకటి తాగితే ఏమవుతుంది, లేదా జ్యూసెస్ అవన్నీ వస్తాయి కదా, అవన్నీ అసలు షుగర్ ఎంత ఉంటుందంటే మీరు నమ్మరు. ఒక చిన్న కోక్ బాటిల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుందంట. అంటే ఏంటి, మనం రెగ్యులర్గా ఏదైనా డైట్ చేస్తున్నప్పుడు ఒక్కటే కదా అని తాగేస్తుంటాం. సో ప్లీజ్ అవాయిడ్. అదే ఫస్ట్ మనకి బాడీకి చాలా ఎఫెక్ట్ చేసేదన్నమాట. సో అట్లాంటి షుగరీ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఏవైతే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి, లేదంటే హోల్ ఫ్రూట్ తినడం అలవాటు చేసుకోండి. దట్స్ అది హోల్ ఫ్రూట్ తింటే మనకి దానిలో ఉన్న ఫైబర్ కూడా మనకు వస్తుంది అనమాట. సో మీకు అట్ ది సేమ్ టైం మీకు ఆకలి అనేది ఎక్కువసేపు వేయదు. మీరు జ్యూస్ తాగారనుకోండి, ఏదైనా ఎక్కువసేపు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మీకు ఆకలి వేయడం స్టార్ట్ అవుతుంది. సో మోర్ ప్రిఫరెన్స్ ఫర్ హోల్ ఫ్రూట్స్ ఇవ్వండి. ఈ రెడ్ అసలు సాఫ్ట్ డ్రింక్స్ అయితే బిగ్ నో ఫర్ మీ. నేను మానేజ్ ఆల్మోస్ట్ లైక్ 6 years అయింది అనుకుంటా సాఫ్ట్ డ్రింక్స్ అనేవి. గో ఫర్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ ద బెస్ట్ సజెషన్ ఏంటంటే జస్ట్ ఈట్ ద హోల్ ఫ్రూట్. ఫోర్త్ డోంట్ వచ్చేసి మార్కెట్లో అవకాడో, మన ఇండియాలో ఎస్పెషల్లీ, నేను కూడా ఒకప్పుడు అంటే ఏంటి, మనం గూగుల్లో ఏదైనా చూసినా ఏదైనా చేసినా బ్రాకలీ, సెలరీ, అది ఇది అని చెప్పి సమ్ ఫ్యాన్సీ వస్తాయి. ఇది అదర్ కంట్రీస్లో గ్లోబల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు అవి మెన్షన్ చేస్తారు. ఒకవేళ మనకి అవి మనం కొనుక్కోలేము, ఎక్కువ ప్రైస్ అవుతుంది, లేదు అంటే మనకి దొరకట్లేదు అంటే డోంట్ వరీ, డోంట్ రన్ ఆఫ్టర్ దట్ విచ్ ఈస్ నాట్ గ్రోన్ ఇన్ అవర్ ఇండియా, అంటే లైక్ విచ్ ఈస్ నాట్ ఇన్గ్రోన్ ప్లాంట్. అంటే నేనేం టోటలీ బిలీవ్ చేస్తాను అంటే మనం చిన్నప్పటి నుంచి ఏవైతే తిని పెరిగామో అవి మనకి మన బాడీకి చాలా బాగా పడతాయి. అవి తింటే మంచిది. అవకాడోస్ అవి ఇవి ఒకవేళ లేవు, మీకు అఫోర్డబుల్ అనిపించట్లేదు, చాలా కాస్ట్లీ అనిపిస్తున్నారు, డోంట్ వరీ అబౌట్ ఇట్. నేనేం బిలీవ్ చేస్తానంటే థింక్ గ్లోబల్ బట్ ఈట్ లోకల్. ఫిఫ్త్ డోంట్ వచ్చేసి ప్లాన్ యువర్ మీల్స్. ప్లాన్ యువర్ మీల్స్ అంటే డోంట్ ఈట్ అవుట్ సైడ్ వెరీ ఆఫెన్. ఏంటి అంటే మనం చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ ఎవరైనా వర్క్ చేసే వాళ్ళకి ఏంటి అంటే ప్లాన్ చేసుకోలేక వాళ్ళు ది ఈట్ అవుట్ సైడ్ అనమాట. మనం ఇంట్లో కుక్ చేసుకుంది ఏదైనా బయట ఎలా చేస్తారు ఎప్పుడూ ఒకసారి అంటే దట్స్ ఫైన్ అండి. కానీ ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ ప్రిఫర్ అవుట్ సైడ్ ఫుడ్ వాట్ విల్ హ్యాపెన్ టు యువర్ బాడీ, యూ డజంట్ నో. మనము చాలా చిన్న చిన్న వస్తువులకి కాస్ట్లీగా బాగుంటుందా, ఇది బాగా ఎక్కువ రోజులు వస్తుందా అని చూస్తుంటాం. మనం తీసుకునే ఫుడ్ గురించి మనం ఎంత ఆలోచించాలి చెప్పండి. సో ప్లీజ్ డోంట్ ఈట్ అవుట్ సైడ్. ప్లాన్ యువర్ మీల్స్ ద బిఫోర్ డే అండ్ మేక్. అండ్ నేను నిజం చెప్పాలి అంటే బయటికి ఫారిన్కి వచ్చాక ఫస్ట్ బాగా నేర్చుకున్నది ఏంటో తెలుసా, నా వంట నేను వండుకోవడం, మంచిగా హెల్తీగా చేసుకోవడం, నాకు నచ్చినట్టు. ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది. కాకపోతే దట్ నీడ్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్ అనమాట. సో నెక్స్ట్ డే మీరు ఆఫీస్కి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి. డిన్నర్ యూ కెన్ కమ్ హోమ్ అండ్ కుక్ పీస్ఫుల్లీ, బట్ వీ హ్యావ్ టు ప్లాన్ యువర్ మీల్స్. దిస్ టేక్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ ప్లానింగ్, దాట్స్ ఇట్. నెక్స్ట్ డోంట్ వచ్చేసి డోంట్ బింజ్ అట్ నైట్. అండ్ నైట్ మీరు 10 తర్వాత 12 తర్వాత తినకండి. అలా అని చెప్పి బిఫోర్ 7 ఇంత తినేసి నేను తినేసిన బిఫోర్ 7 అని, దాట్స్ నాట్ ద కేస్. ఎందుకు ఎర్లీగా సన్సెట్ టైంలో తినమంటారు అంటే అలా తింటే మనం పడుకోవడానికి ఇంకా 2 hours గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈలోపు మన బాడీ మేల్కొనే ఉంటే క్యాలరీస్ బర్న్ అవుతాయి అనమాట. తినంగానే పడుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్. సో వాళ్ళు ఏం చెప్తారు అంటే సన్సెట్ టైంలోనే తినండి అని చెప్పి. ఒకవేళ కుదరకపోతే మ్యాక్సిమం 10 లోపు ఆర్ 9 లోపు మీ డిన్నర్ని ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉండడం, లేట్ నైట్స్, ఈ వీకెండ్స్ అండ్ ఆల్ దట్స్ ఫైన్, బట్ ఇదే రెగ్యులర్ హ్యాబిట్ చేసుకోవద్దు. బికాజ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ బాడీ. అండ్ ఎర్లీగా మీ డిన్నర్ ఫినిష్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాబిట్ యూ కెన్ ఫాలో. 7th డోంట్ వచ్చేసి ఈట్ ఓన్లీ వెన్ యూ ఫీల్ రియల్లీ హంగ్రీ. మనలో చాలామంది నాతో సహా ఒకప్పుడు ఏంటి అంటే అది ఆకలి కాదా అని నాకు తెలిసేది కాదనమాట. దాహం వేసినా ఆకలి అనుకుని ఫుడ్ తినేసేదాన్ని, ఏదన్నా అనిపించినా ఫుడ్ తినేసేదాన్ని అనమాట. సో కాదు, ఫస్ట్ మీకు మీల్స్ తిన్నాక కూడా ఇంకా ఆకలి అనిపిస్తే కనుక
ఫస్ట్ వాటర్ డ్రింక్ చేసి సిప్ చేస్తూ మెల్లిగా సిప్ చేసి చూడండి. అప్పుడు కూడా మీకు ఇంకా నిజంగా ఆకలి అనిపిస్తే హ్యావ్ ఎ గ్రీన్ టీ. అప్పటికి ఇంకా ఆకలి అనిపిస్తుంది అంటే హ్యావ్ సమ్ డ్రై ఫ్రూట్స్ ఇలా తీసుకోండి. కానీ ఆకలేసింది అరగంటకే కదా అని చెప్పి ఇంకొక మీల్, ఇంకొక చిన్న స్నాకే కదా అని చెప్పి సమోసాలు బజ్జీలు మనల్ని చాలా టెంప్ట్ చేసేస్తాయి, తీసుకోకండి. నెక్స్ట్ 8th డోంట్ వచ్చేసి a big no for refined sugar, white sugar and white bread and anything processed food. Anything processed food అంటే ఏంటి? ఆ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి చాలా ప్రిజర్వేటివ్స్, చాలా కెమికల్స్, చాలా సాల్ట్ కంటెంట్, ఆయిల్ కంటెంట్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. సో లేడీస్ ఎవరైతే వెయిట్ గెయిన్ అవుతున్నారో, ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫస్ట్ గో ఫర్ టెస్ట్. ఒక డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చేయండి. టెస్ట్ దానికి బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించుకోండి. దాంతో మీకు బయటపడతాయి మనకి ఏమేమి ఉన్నాయి అని చెప్పి. దాంతో మీకు ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెయిట్ అంత త్వరగా తగ్గమన్నమాట. సో ప్లీజ్ చెక్ దెన్ అండ్ దెన్ డూ అకార్డింగ్లీ ద ట్రీట్మెంట్. దానిలో ఫస్ట్ డూ వచ్చేసి డ్రింక్ మోర్ వాటర్. ఇది అందరూ చెప్తారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు చెప్తారు డ్రింక్ మోర్ వాటర్. అంతే సింపుల్. మనకి వాటర్ అనేది మనం చాలా లైట్ తీసుకుంటాం, అసలు తాగము మనం సరిగా. సో మార్నింగ్ లేగానే తాగండి. అండ్ వాటర్ కూడా రైట్ టైంలో తీసుకోవాలి. తాగమన్నారు కదా అని గటగటా లీటర్స్ వాటర్ తాగకూడదు. సో డ్రింక్ ప్రాపర్ వాటర్ అండ్ అట్ ప్రాపర్ టైం అన్నమాట. మంచిగా చూసుకొని ఎప్పుడు కూడా నేను ఒకటి కొత్తది తెలుసుకున్నాను, నుంచినప్పుడు వాటర్ తాగకూడదంట. కూర్చుని చిన్నగా సిప్ చేస్తూ తాగితే మీ బాడీలోకి అబ్జర్వ్ చేసుకుంటారంట. నాకు ఈ టిప్ నా ట్రైనర్ నాకు చెప్పారు. ఆ ట్రైనర్ ఎవరు, నా ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. నా దగ్గర ఎన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయో నేను అన్నీ మిస్ అవుతున్నాను ఇక్కడికి వచ్చాక. సో చాలా చాలా గ్రీన్స్ ఉంటాయి మన దగ్గర. హ్యాపీగా పాలకూర, పప్పు, అది ఇది మొరింగా, ఇది ములక్కాడ, అవన్నీ చాలా చాలా మంచివండి. అసలు ఇక్కడ మీరు నమ్మరు, అవన్నీ పౌడర్ చేసి డ్రై పౌడర్లో ఎన్నో యూరోస్కి, ఎన్నో డాలర్స్కి ఇక్కడ వీళ్ళు అమ్ముతారు తెలుసా. మనం చాలా బ్లెస్డ్ అసలు. మనకి అవి చాలా తక్కువ కాస్ట్కి మనకి ఇండియాలో దొరుకుతాయి. నేను ఇక్కడ చూసినప్పుడల్లా చాలా బాధపడతా, హౌ బ్లెస్డ్ వీఆర్ టు హ్యావ్ దట్ సచ్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫుడ్ అని చెప్పి. అండ్ థర్డ్ వచ్చేసి బీ యాక్టివ్. ఎస్, బీ యాక్టివ్ అంటే మీ డైలీ లైఫ్ స్టైల్లో ఇప్పుడు మనం ఉంటే, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నా పని ఏంటి, రోజు సిస్టమ్ ముందు కూర్చుని వర్క్ చేయడం. దానిలో ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ ఉందా? లేదు. అండ్ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, కార్ కానీ, బైక్ కానీ యూజ్ చేస్తాం. వాకింగ్ ఎక్కడ? సో బీ మోర్ యాక్టివ్. దట్ కెన్ బీ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఐ మీన్ మీకు ఈ రూల్ గుర్తుందో లేదో, 80% డైట్ అండ్ 20% ఎక్సర్సైజ్ అంటారు. 80% డైట్తో పాటు 20% ఎక్సర్సైజ్ ఉంటే మీకు రిజల్ట్స్ అనేవి అమేజింగ్ ఉంటాయి. యూ కాంట్ బిలీవ్ దోస్ రిజల్ట్స్. సో ప్లీజ్ బీ మోర్ యాక్టివ్. దట్ కెన్ బి ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్, వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, లైక్ జిమ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా. సో ప్లీజ్ బీ మోర్ యాక్టివ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. అండ్ తర్వాత వచ్చేసి ఈట్ ఫర్ ఎవ్రీ 2 hours. ఎస్, మీరు విన్నది కరెక్టే. అంటే ఒకేసారి బిగ్ మీల్స్ కాకుండా స్ప్లిట్ చేసుకుని తినండి. మార్నింగ్ బాగా తినండి మంచిగా, 11 o'clockకి అలాగా మిడ్ మీల్ స్నాక్ లాగా ఏదైనా చిన్నగా ఆల్మండ్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, వాల్నట్స్, గ్రీన్ టీ అట్లాంటివి తీసుకోండి. అగైన్ హ్యావ్ ఎ గుడ్ లంచ్. అండ్ ఇన్ ద ఈవినింగ్ టైం వచ్చేసి హ్యావ్ ఎ బిట్ ఆఫ్ ముర్మురా అంటారు కదా, మన లోకలీ చెప్తున్నాం. బ్రెడ్, ఇక్కడైతే నేను బ్రెడ్ తింటున్నాను. ముర్మురా అవన్నీ ఉంటాయి కదా, డీప్ ఫ్రై కాకుండా ఉన్నవి చూసుకొని తీసుకొని హ్యాపీగా సలాడ్స్, ఉడకపెట్టినవి అవన్నీ హ్యాపీగా తీసుకోవచ్చు మీరు. అండ్ తర్వాత నైట్ వచ్చేసి చాలా లైట్గా తీసుకోండి అండ్ ఈట్ బిఫోర్ ద సన్సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూడ్ మోర్ సిట్రస్ ఫ్రూట్స్ ఇన్ యువర్ డైట్. అంటే ఏంటి? వైటమిన్ సి. ఇప్పుడు మీరు చూస్తే కరోనాకి వైటమిన్ సి ట్యాబ్లెట్స్ కూడా చాలామంది తీసేసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? అది నాట్ ఓన్లీ ఇమ్యూన్, స్కిన్కి కానీ, మన వెయిట్ లాస్కి కానీ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో టేక్ మోర్ వైటమిన్ సి. అంటే ఆరెంజెస్, ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ ఏంటంటే వైటమిన్ సి రిచ్ ఉన్న ఫ్రూట్స్ అనేవి క్యాలరీస్ దాంట్లో తక్కువ ఉంటాయి, దాని నుంచి వచ్చే వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్లీజ్ టేక్ మోర్ వైటమిన్ సి ఫ్రూట్స్ లైక్ ఆరెంజ్,
ఆరెంజెస్, అంటే మ్యాంగో కూడా వైటమిన్ సి రిచే, బట్ కొన్ని క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే, యూ కెన్ టేక్. అండ్ పొటాషియం వచ్చేసి బనానాలో ఉంటుంది, చాలా మంచి పొటాషియం ఉంటుంది. హాఫ్ బనానా, ఇట్స్ అ మిత్. ఎవరైతే బనానా వాళ్ళు వెయిట్ పెరుగుతారంటారో ఇట్స్ అ మిత్. ప్లీజ్ యూ కెన్ టేక్ 1 బనానా ఈచ్ డే. యాపిల్స్, ఇవన్నీ చాలా చాలా మంచివి, అన్నీ మనకి రెగ్యులర్గా తెలిసినవి, బట్ ప్రాబ్లం ఏంటంటే మనం ఫాలో అవ్వం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఎంతమంది నాతో ఏకీభవిస్తారో లేదో నాకు తెలియదు. ఇంతకు ముందు అంటే మన మమ్మీ అమ్మమ్మ వాళ్ళ జనరేషన్లో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉండేదండి. సో వాళ్ళు 3 పూట్ల రైస్ తిన్నా కూడా వాళ్ళకి ఒళ్ళొచ్చేది కాదు. రైస్ ఈజ్ అ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కదా. సో ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్కి మనం 3 పూట్ల రైస్ తిన్నాం అనుకోండి, దాన్ని బర్న్ చేయాలి, బట్ వీఆర్ నాట్ బర్నింగ్ అవుట్ కదా, దాన్ని మనం బర్న్ చేయట్లేదు. సో మనం వెయిట్ ఈజీగా పెరుగుతాము. మనం రివర్స్ చేస్తాం, కర్రీ ఏమో తక్కువ తింటాం, రైస్ ఎక్కువ తింటాం. యూ షుడ్ నాట్ డూ దాట్. టేక్ రైస్, ఏ కప్ ఆఫ్ రైస్ ఓన్లీ వన్స్ ఇన్ డే, ఐ పర్సనలీ సజెస్ట్. అండ్ మిగతా డే నైట్ వచ్చేసి 1 రోటీ, అండ్ తర్వాత ఏదో ఒక మీల్ రీప్లేస్ విత్ మిల్లెట్స్ ఉంటాయి కదా మన దగ్గర, రాగులు, సజ్జలు, జోవర్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి తినండి. అసలు వాటి నుంచి వచ్చే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే చెప్పనా, మీరు రైస్ తింటే హాఫ్ అన్ అవర్ 2 గంటలకి మళ్ళీ మీకు ఆకలిస్తుంది. అదే మిల్లెట్స్ తినండి, ఏమంటే మనకి బాడీలో స్లోగా రిలీజ్ చేస్తాయి అన్నమాట ఎనర్జీ అనేది, బ్లడ్లో గ్లూకోజ్ అనేది, సో దట్ యూ డోంట్ ఫీల్ హంగ్రీ ఫర్ ఎ లాంగర్ టైం. సో నేను కంప్లీట్గా ఎంకరేజ్ చేస్తాను మిల్లెట్స్. ఇదేంటంటే మనం పూర్వం ఉండేది, మనకి ఇప్పుడు చాలామందికి తెలియదు. ప్లీజ్ రీప్లేస్ సమ్ ఆఫ్ యువర్ మీల్స్ విత్ మిల్లెట్స్. టేక్ హెల్దీ ఫ్యాట్స్. చాలా మందికి ఒక మిత్ ఉంటుంది, ఏంటో చెప్పనా, ఫ్యాట్ తినకూడదు, డైట్లో ఉన్నాము అస్సలు ఫ్యాట్ తినకూడదు అని. ఇట్స్ నాట్ అ థింగ్. మీరు ఫ్యాట్ తినకపోతే మీకు స్కిన్ గ్లో ఎక్కడ వస్తుంది, మీ బాడీలో మజిల్ టైట్గా ఎట్లా ఉంటుంది, మొత్తం ఆరిపోయి ఒక టైప్ ఆఫ్ లుక్ వచ్చేస్తుంది. నేను కూడా సేమ్ మిస్టేక్ చేశాను స్టార్టింగ్లో, అసలు కంప్లీట్గా ఫ్యాట్ తీసుకోలేదు. గీ అనేది హెల్దీ ఫ్యాట్, అవకాడోస్ నుంచి వచ్చేది హెల్దీ ఫ్యాట్, అలా చాలా థింగ్స్ ఉన్నాయి మనకి హెల్దీ ఫ్యాట్స్ వచ్చేవనేవి. సో యూ హ్యావ్ to take fats, butter అనేవి, but remember everything in limited quantity. And then ఇంకొక టిప్ ఏంటంటే, మీ డైట్లో స్నాక్స్ కింద హ్యాపీగా ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేను ఎప్పుడన్నా బయటికి వెళ్తున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా, ట్రిప్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ ఆల్వేస్ క్యారీ దీస్ డ్రై ఫ్రూట్స్ విత్ మీ. అండ్ ఆల్సో బనానా కానీ, ఒక యాపిల్ కానీ, అండ్ డైజెస్టివ్ బిస్కెట్స్ ఉంటాయి కదా వితౌట్ యాడెడ్ షుగర్, అట్లాంటివి, మ్యారీగోల్డ్ బిస్కెట్స్ నేను కంపల్సరీగా నాతో క్యారీ చేస్తాను. బికాజ్ మనం బయటకు వెళ్ళినప్పుడు సడన్గా మనకు ఆకలిస్తే ఏది కనిపిస్తే అది తినేస్తుంటాం కదా. సో అట్లా తినకుండా మనల్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ టైంకి ఒక 2 or 3 తింటే మనకి మళ్ళీ ఎనర్జీ వస్తుంది అనమాట. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ యూ గైస్ టు క్యారీ సమ్ డ్రై ఫ్రూట్స్ విత్ యూ. అండ్ మన పల్లీ చిక్కీ అంటారు కదా, నా ఫేవరెట్, బెల్లము అండ్ పల్లీ చిక్కీ. It's a best thing, it's a best source of protein. So have that also include in your diet. So ఇలా నేను ఈ వీడియో అనేది కంప్లీట్గా వెయిట్ లాస్ గురించి నేను ఒక్క వీడియో అయితే చేయలేను. ఖచ్చితంగా ఇది పార్ట్ 1 అవుతుంది. నేను పార్ట్ 2 కూడా చేస్తాను దీని మీద. సో దీన్ని కంక్లూడ్ చేసే ముందు నేను మీకు ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, నేను ఇక్కడికి వచ్చాక లైక్ మనందరం లాక్డౌన్లో ఉన్నాం, జిమ్స్కి వాళ్ళకి వెళ్ళి రిస్క్ తీసుకోలేము కదా. సో ఐ ఫాలోయింగ్ విశ్వాస్ ఫిట్నెస్. మీ అందరికీ తెలిసే ఉంటారు, ఆయన యాక్టర్ విశ్వ అనమాట. he's into fitness now. He's an actor and also he's into fitness now. నేను జాయిన్ అయ్యాను. ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ గైస్ మై ఎక్స్పీరియన్స్. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు one of the best gym I have attended is బిర్యానీ ఫిట్నెస్ అని ఉండేది. నౌ ఐ థింక్ ఇట్స్ క్లోజ్డ్. ట్రైనర్స్ ఎప్పుడన్నా కూడా మనకి మోటివేషన్ రావాలంటే యూ నీడ్ మెంటలీ అండ్ ఫిజికల్లీ ఫిట్ ఒక ట్రైనర్ మనకి ట్రైన్ చేస్తూ ఉంటే మన మైండ్ సెట్ కూడా వాళ్ళలాగా అవుతుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నేను చాలా జిమ్స్కి వెళ్ళేదాన్ని, వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇస్తే కానీ మనకి అసలు చెప్పారనమాట, అంతా మనీతో ఉంటుంది. కానీ బిర్యానీ ఫిట్నెస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ దెన్ దాని తర్వాత నేను చాలా జిమ్స్కి వెళ్ళాను. నాకు ఎప్పుడు కూడా ది బెస్ట్ అనిపించలేదు, బట్ హీ ఈజ్ ద బెస్ట్. యాక్టర్ విశ్వ, ప్లీజ్ ఫాలో హిస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో. నేను ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. నాకు ఇప్పటి వరకు యోగా కొన్ని తెలుసు, కొన్ని ఎక్సర్సైజెస్ తెలుసు. ఫస్ట్ నుంచి నేను ఈ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా కాబట్టి ఐ నో. బట్ ఆయన ఇప్పుడు వరకు నేను సిన్స్ 2 months ఐఎమ్ అటెండింగ్ హిస్ సెషన్స్.
ఎన్ని నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చెప్పారు అంటే రిపీట్ అవ్వకుండా చాలా నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చెప్పారు. నేను అనుకున్న మన ఓన్ బాడీ వెయిట్ తోటి మనం ఇన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చు ఇంట్లో ఉండి, జిమ్కి వెళ్ళకుండా. సో హీస్ దిస్ బెస్ట్ అనమాట. హీఈస్ ద బెస్ట్ ట్రైనర్. అండ్ మీరు ఒక్కటి ఏదైనా సరిగా చేయలేకపోతే హీ విల్ టెల్ యూ ద ఆల్టర్నేటివ్ వే అనమాట. ఇదేమి ప్రమోషనల్ ఆర్ మార్కెటింగ్ థింగ్ కాదు. ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ గైస్. సో నేను ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్, ఆయన కాంటాక్ట్ నెంబర్ అండ్ ఆయన దీని యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఇఫ్ యూ గైస్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ గో అండ్ ఫాలో హిస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఆల్సో కాంటాక్ట్ హిమ్ if you need training. So guys, this is the end of our video. I hope you all like this video. నేను ఖచ్చితంగా పార్ట్ 2 కూడా చేస్తాను, ఎందుకంటే నా దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంత ఇన్ఫర్మేషన్ నేను ఒక్క వీడియోలో నేను పోస్ట్ చేయలేను. ఒకళ్ళు పోస్ట్ చేస్తే ఆ వీడియో చాలా లాంగ్ అవుతుంది. సో ఐ విల్ మేక్ పార్ట్ 2 ఆఫ్ దిస్ వెయిట్ లాస్ జర్నీ. అండ్ సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో అందరితో షేర్ చేయండి.